సెలవిచ్చాడని కరువులో ఉన్న ఏలియా ఏం చేశాడంటే ఆ కాకి తాను కొంచెం కూడా లోనికి తీసుకోనకుండా మాంసాన్ని రొట్టెని తీసుకొచ్చి దైవజనునికి ఇచ్చి వెళ్ళిపోయేది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుడు కరువులో కూడా పోషిస్తాడు. కరువులో బాధపడనక్కర్లేదు, కరువు వచ్చిందని దిగులు పడనక్కర్లేదు. కుటుంబంలో ఇంట్లో సరుకులు లేవని, ఇంట్లో సమృద్ధి లేదని, ఇంట్లో డబ్బు లేదని ఎన్నడూ చింతించనక్కరలా. ఎప్పుడు కూడా ఒక విషయం గమనించాలి, నీవు తట్టుకునే అంత శోధనే నీవు ఎదుర్కొంటావు. నువ్వు తట్టుకోలేనంత శోధనను దేవుడు నీకు ఎన్నడూ ఇవ్వడు. ఒకవేళ ఎవరైనా ఒకరు ఈ మాట అనొచ్చు, దేవా నేను తట్టుకోలేనంత శోధనను అనుభవిస్తున్నానయ్యా, నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నా శక్తికి మించిందయ్యా అని మనం అనుకుంటున్నామంటే అపవాదిని చెవులో ఊదుతా ఉందని. నువ్వు తట్టుకోలేవు, నువ్వు తలపైన భరించలేనని శోధనలు ఉన్నాయి, చచ్చిపో అంటుంది అపవాది. అది అపవాది నుంచి వచ్చే మాట. అయితే దేవుడు అంటాడు, నీకు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ తప్పించుకునే ఒక మార్గాన్ని నీ ఎదుట పెట్టి ఉన్నాను, దాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా చూసి దానిలో నుంచి బయటికి రామని దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా.